తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని శ్రీవసు కోటి ఎల్లమ్మ దేవాలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి ఆలయం వెనుక వైపు నుంచి చొరబడిన దుండగులు గేటు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ముందుగా ఆలయంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన కేటుగాళ్లు ఏళ్ల తరబడి లెక్కింపు వేయని హుండీని పగలగొట్టి అందులోని నగదును అపహరించారు. అంతేకాకుండా అమ్మవారి విగ్రహానికి ఉన్న 11 గ్రాముల బంగారు తాలిబొట్టును కూడా ఎత్తుకెళ్లారు. ఆలయం వద్ద ఉన్న మినరల్ వాటర్ కాయిన్ బాక్స్ ను సైతం దుండగులు వదలలేదు. ఈ ఘటనలో సుమారు 5 లక్షల రూపాయల విలువైన నగదు, బంగారం, ఇతర వస్తువులు చోరీకి గురైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోటాలమ్మ దేవాలయం నందు దొంగతనం జరగడం జరిగినది. ఈ దొంగతనంలో అమ్మవారి కాలిబొట్టు వెనుక భాగంలో నుండి లోపలికి దొంగలు ప్రవేశించి అమ్మవారి నగలను అపహరించడం జరిగినది. సీసీ కెమెరాలన్నీ ధ్వంసం చేసి లోపల అమ్మవారి వస్తువులన్నీ చిందరవందరగా పడేసి అమ్మవారి తాలిబొట్టుని మాత్రం దొంగలించడం జరిగినది. హుండీ కూడా బద్దలు కొట్టి హుండీలో ఉన్నటువంటి ధనము అంతా దొంగలు దోచుకోవడం జరిగినది. 11 గ్రాములు చేస్తుంది. ఈరోజు దాదాపు సుమారు 6 లక్షలు చేస్తుంది. అది మళ్ళీ గర్భగుడిలోకి పోయి సీసీ కెమెరాలు కట్ చేసి మా వాటర్ ప్లాంట్ కాయిన్ బాక్స్ ఉంది, దాని కనుక దొంగతనం చేసుకొని పోయినారు. దీని వెనుక పూసల వాళ్ళు మొన్న 24 రేపు 24/7 వచ్చి మేము పూజలు చేస్తాము, 5,000 మందితో వస్తాము, మేము దౌర్జన్యం చేస్తామన్నాం. వాళ్ళు మా గ్రామస్తులు కాదు, మా గ్రామానికి సంబంధించిన ఓటర్స్ కాదు, వాళ్ళకి ఏ ఒక ఇల్లు లేదు, వాకిలి లేదు. ఈ ఊరు మాది, ఈ గుడి మాది అంటారు. అనంతపురం ఏడ, కర్నూలు ఏడ, అన్ని బళ్ళారి ఏడ, ఇంత దూరంగా వచ్చి మమ్మల్ని అవమానం చేసేదానికి ప్రయత్నం చేస్తారు. దాని మీద అనుమానం ఉంది. వాళ్ళు ఒక వాచ్మెన్ పెట్టుకున్నారు. ఏదో మేము అప్పుడప్పుడు ఏదో పూజ చేసుకునేదానికి మా గ్రామస్తులు అనుమతి ఇచ్చినారు. అది దాన్ని అనుమతిని పోయి ఇప్పుడు హక్కుగా భావిస్తూ ఉన్నారు.